హాయ్, ఈ వీడియోలో మనం స్నోఫ్లేక్ లో కామన్ వర్స్ ఎర్రర్స్ గురించి మాట్లాడుతాం. రియల్ టైమ్ ఎర్రర్స్, ఎర్రర్ కోడ్ అండ్ ఎగ్జాక్ట్ సొల్యూషన్ కూడా చెప్తాను. సో వీడియో రెండు వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ ఫుల్ లెంగ్త్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఫస్ట్ వన్ వచ్చేసి లాగిన్ రిలేటెడ్ ఎర్రర్స్. ఈ ఎర్రర్ ఏంటంటే మనం లాగిన్ క్రెడెన్షియల్స్ తప్పుగా ఇచ్చామని అర్థం. అకౌంట్ లాక్ అయ్యిందా లేదా కేస్ సెన్సిటివ్ ఉందా అనేది చెక్ చేసుకోండి. దీనికి సొల్యూషన్ ఏంటంటే పాస్వర్డ్ రీసెట్ చేయండి అండ్ కాంటాక్ట్ అడ్మిన్ ఫర్ యూజర్ అన్లాక్. నెక్స్ట్ ఎర్రర్ వచ్చేసి అకౌంట్ ఐడెంటిఫై చేసిన వాల్యూ. ఇక్కడ ఒక కోడ్ చూద్దాం. ఇక్కడ డాష్ లో అకౌంట్ నేమ్ రాంగ్ ఇచ్చారు. కరెక్ట్ అకౌంట్ ఐడెంటిఫైయర్ స్నోఫ్లేక్ ప్రొఫైల్ లో ఎక్కడ ఉంటుందో చూడండి. చూసి ఈ కింద కనిపిస్తున్న వేలో మనం ఫిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ SQL కంపైలేషన్ ఎర్రర్స్. ఆబ్జెక్ట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది. దీనికి రీజన్ ఏంటంటే ఈ కోడ్ చూడొచ్చు. టేబుల్ నేమ్ స్పెల్లింగ్ రాంగ్ ఉండొచ్చు లేదా స్కీమా క్రియేట్ చేయకపోయి ఉండొచ్చు. దీన్ని ఎలా ఫిక్స్ చేయాలంటే చెక్ షో టేబుల్స్, చెక్ ఇఫ్ DB అండ్ స్కీమా ఆర్ సెలెక్టెడ్. నెక్స్ట్ వన్ వచ్చేసి SQL కంపైలేషన్ ఎర్రర్. సింటాక్స్ ఎర్రర్ లైన్ 1 అండ్ పొజిషన్. ఇక్కడ మనం క్వైరీ చూస్తే సెలెక్ట్ నేమ్ ఏజ్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అని ఉంది, కానీ ఇక్కడ కామాని స్కిప్ చేసాం. కామా మిస్ చేయడం సింటాక్స్ ఎర్రర్ కి రీజన్. కంపైలర్ ఎగ్జాక్ట్ లైన్ పొజిషన్ కూడా ఇస్తుంది, దాన్ని బట్టి ఈజీగా ఫిక్స్ చేయొచ్చు. పర్మిషన్ అండ్ యాక్సెస్ ఎర్రర్స్. SQL యాక్సెస్ కంట్రోల్ ఎర్రర్. ఇన్సఫిషియెంట్ ప్రివిలేజెస్. ఈ ఎర్రర్ ఏంటంటే మీకు ఆబ్జెక్ట్ మీద యాక్సెస్ లేదని టేబుల్ గానీ వేరోస్ గానీ పర్మిషన్ ఇవ్వాలి. దీనికి సొల్యూషన్ ఏంటంటే అడ్మిన్ రోల్ కావాలి. గ్రాండ్ కమాండ్ యూజ్ చేసి మనం పర్మిషన్స్ ఇస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి వేరోస్ నాట్ రన్నింగ్. ఇక్కడ ఎర్రర్ ఏంటంటే మై వేరోస్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆర్ అన్ఆథరైజ్డ్. యూజ్ కమాండ్ యూజ్ చేసి దాన్ని చెక్ చేస్తాం. ఒకవేళ లేకపోతే క్రియేట్ కమాండ్ తో క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ డేటా లోడ్ ఎర్రర్స్. ఫైల్ ఫార్మాట్ ఎర్రర్ డ్యూరింగ్ కాపీ ఇంటూ. ఫైల్ CSV ఫార్మాట్ లో లేకపోతే హెడర్ మిస్ మ్యాచ్ అయితే ఎర్రర్ వస్తుంది. దీనికి సొల్యూషన్ మీరు ఇక్కడ క్వైరీలో చూడొచ్చు. స్ట్రింగ్ ABC కెనాట్ బి క్యాస్ట్ టు టైప్ నెంబర్. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే క్లీన్ డేటా బిఫోర్ లోడ్ ఆర్ యూజ్ ట్రై క్యాస్ట్. నెక్స్ట్ స్టోరేజ్ అండ్ కోటా ఎర్రర్స్. అంటే కోటా ఎక్సైడ్ అయిందా లేదా. ఫ్రీ టైర్ యూజర్స్ ఆర్ ట్రయల్ అకౌంట్స్ లో కోటాస్ వస్తూ ఉంటాయి. డేటా స్టేజ్ చేసిన తర్వాత క్లీన్ చేయకపోతే స్పేస్ తగ్గిపోతుంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే డ్రాప్ అన్యూజ్డ్ స్టేజెస్, కాంటాక్ట్ సపోర్ట్ టు అప్గ్రేడ్, సెషన్ ఆర్ టైమ్ అవుట్ ఆర్ కాంకరెన్సీ ఎర్రర్స్. సెషన్ హస్ ఎక్స్పైర్డ్ అని వస్తుంది. దీనికి రీజన్ ఏంటంటే ఇన్యాక్టివ్ సెషన్ టైమ్ అవుట్. దీన్ని ఎలా ఫిక్స్ చేయాలంటే రిఫ్రెష్ స్నోఫ్లేక్ యూఐ. SnoSQL యూజ్ చేసి మళ్ళీ రీకనెక్ట్ అవ్వండి. నెక్స్ట్ ఎర్రర్ వచ్చేసి క్వైరీ వాస్ క్యాన్సిల్ డ్యూ టు హై మెమరీ యూసేజ్ ఆర్ కాంకరెన్సీ లిమిట్స్. దీన్ని ఎలా ఫిక్స్ చేయాలంటే యూజ్ బిగ్గర్ వేరోస్ సైజ్, రీరైట్ క్వైరీ ఫర్ ఆప్టిమైజేషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి రోల్ అండ్ కాంటాక్ట్ ఎర్రర్స్. ఎర్రర్ ఏమని వచ్చింది అంటే కరెంట్ రోల్ డస్ నాట్ హ్యావ్ యాక్సెస్. యూజ్ రోల్ సిస్టమ్ అడ్మిన్ కమాండ్ యూజ్ చేసి దీన్ని ఫిక్స్ చేయొచ్చు. ఆబ్జెక్ట్ నాట్ ఫార్మ్ బికాస్ డేటాబేస్ నాట్ సెలెక్ట్. ఈ ఎర్రర్ ని యూజ్ కమాండ్ తో చెక్ చేసి ఫిక్స్ చేయొచ్చు. సో ఇవి మనకి స్నోఫ్లేక్ లో కామన్ వర్స్ ఎర్రర్స్. ఈ టిప్స్ ని ఫాలో అయ్యి వీటిని ఫిక్స్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి అండ్ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు బ్రాలీ అకాడమీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై డేటా.